క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ సన్నిధి దాతలు కీర్తిశేషులు గురుశ్రీ పాశ్యం ఆరోగ్యం జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, నర్మెట విచారణ, మేకల విర్జీనమ్మ, షౌరెడ్డి, శోభారాణి, శిశిర కుటుంబముల దేవుడు చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా రాబోయే కాలంలో కూడా దేవుని కృప, ఆశీర్వాదములు తోడ్పాటు ఎల్లప్పుడూ ఉండాలని, కుటుంబీకులందరూ మంచి ఆరోగ్యము, శిశిరకు బంగారు భవిష్యత్తు మరియు దైవ జ్ఞానం, దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసన అపోస్తలిక అడ్మినిస్ట్రేటర్, మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ గాలిబాలి గారి 60వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు, మహాఘనత వహించిన డాక్టర్ పులిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు, మహాఘనత వహించిన రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నిహాల్, నలమారి ఇన్నయ్య, సరోజ, రవికిరణ, దివ్య, సిద్ధార్థులకు మంచి ఆయురారోగ్యములు ఉండునట్లు దీవించమని దేవాది దేవునికి ప్రార్థన. మా కుటుంబంలో చేసిన మేలులకు వేలాది స్తుతులు చెల్లిస్తూ పొలిశెట్టి లూర్దయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం పోరి మావిళ్ళు విచారణ 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న డాక్టర్ కె లతాదేవి మరియు డాక్టర్ సెనాయ్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ పోలిశెట్టి ప్రకాశ్రావు, ఇన్యాసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కీర్తిశేషులు పోలిశెట్టి లూర్దయ్య గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు పోలిశెట్టి నక్షత్రమ్మ, తెరేజమ్మ, షౌరీలు, ఇన్యాసమ్మ, మరియన్న, మాదాను, తెరేసమ్మ ఆత్మలకు, బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అంతోని వారి పేరట, మరియ తల్లి పేరట పోలిశెట్టి ప్రకాశ్రావు, ఇన్నాసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం.
మలచిన నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, నా ప్రియ హితసుతుడా, శాశ్వత స్నేహితుడా, నా ప్రియ హితసుతుడా. ఈనాడు కడప మేత్రాసనమునకు ఒక పర్వదినము. మన ప్రియతమ కాపరి, కడప మేత్రాసన అపోస్తులిక పాలనాధికారి, మహాఘనత వహించిన శ్రీ 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 గాలిబాలి తండ్రి గారు గురువుగా అభిషేకించబడి 60 సంవత్సరములు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భాన దీన్ని పురస్కరించుకొని మనమందరము దేవదేవునికి కృతజ్ఞతలు ఆరాధనలు తెలుపుచున్నాము. వారి 60 సంవత్సరముల గురుత్వ జీవితాన్ని స్మరించుకుంటూ దేవునికి వందనాలు తెలియజేద్దాం. తండ్రి గారికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్సు, పరిశుద్ధాత్మ బలము మెండుగా వసగి మన మేత్రాసనం ఇంకా ముందుకు సాగునట్లు వారిని దీవించమని మనసారా ఈ పూజలో వేడుకుందాము. తండ్రి గారికి మీ అందరి తరపున, కడప మేత్రాసనం తరపున హృదయపూర్వక డైమండ్ జూబిలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దివ్య పూజా బలిని మనందరి కోసము ప్రత్యేకముగా కడప మేత్రాసనం కోసం సమర్పించమని పీఠాధిపతులను సవినయముగా వేడుకొనుచున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఇది మనందరకు శుభదినం. ప్రభు ప్రసాదించిన పవిత్రమైన సుదినం. 1964 సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన నేను రోము నగరంలో గురుపట్టాభిషేకాన్ని పొందాను. ఆనాడు మా బ్యాచ్లో 64 మంది పట్టాభిషేకాన్ని పొందారు. ఇప్పుడు వారిలో బహుశా ఎవరు జీవించి ఉండకపోవచ్చు. కనుక ఈ సందర్భంలో ప్రభు నాకు ఈ సుదీర్ఘ జీవితాన్ని ప్రసాదించినందుకు గాను ఆ ప్రభునకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే సమయంలో ఈ 60 సంవత్సరాల పాటు ప్రభు మరియ తల్లి నన్ను వెంబడిస్తూ, నా చేతులు పట్టుకొని నడిపిస్తూ అనేక విధాలా నాకు సహకరించి ఉన్నారు. కనుక వారికి నా హృదయపూర్వక స్తుతి స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాను. అలానే ఈ సుదీర్ఘ కాలంలో ప్రభు నాకు మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించి అనేక మంది ద్వారా, సహాయకుల ద్వారా, గురువుల ద్వారా, అలానే దైవ ప్రజల ద్వారా ఎన్నో విధాల నన్ను నడిపించారు, సహకరించారు. వారందరినీ కూడా దీవించమని ప్రత్యేకంగా ఈ పూజలో ప్రార్థించడం. భవిష్యత్తు కాలంలో ప్రభు నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ముందుకు నడిపించమని, కాచి కాపాడమని ప్రత్యేకంగా వేడుకుందాం. ఇప్పుడు మనం చేసినటువంటి తప్పిదల పాపలను తలంచుకొని దేవుని మన్నింపు కోరుకుందాం. శక్తి సంపూర్ణుడా, పరలోకమందున్న నా ప్రియ తండ్రి, సర్వశక్తి సంపూర్ణుడా,
పరలోకమందున్న నా ప్రియ తండ్రి, సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను లోపము చేతను బహు పాపములు నేను చేసి ఉంటిని. నా తప్పు ఇది నా గొప్ప తప్పు. కన్య తల్లి మరియమ్మ దేవదూతలారా సకల పునీతులారా సహోదరులారా మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. పరమ తండ్రిని ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనిత జీవనకు చేస్తునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. పవిత్రుడవైన మా తండ్రి, నీ అయోగ్యుడునైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగం పొందుటకును నీ శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకుంటివి. నేను నీ సువార్తను దీక్షతోను సాత్వికముతోను ప్రబోధించున్నట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లును దీవింపమని ప్రతిమాలుచున్నాను. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు ప్రభువు నన్ను అభిషేకించెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చేరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమున గూర్చి మన దేవుడు శత్రువులను శిక్షించు దినమున గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకును విచారించువారు భారభారితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకుడు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకుని నా నీతి వృక్షములన్నీ ఆ దుఃఖార్తులకు పేరు. ఇది ఏలిన వారి వాక్కు. లాలించును, తండ్రిలా ప్రేమించును,
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకాసు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ కాలంలో యేసు ప్రభు ఇట్లు పలికెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పేదలకు విమోచనమును కలుగుచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారణకిచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక తేరి చూస్తుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనం నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు శిలువవేయబడిన తరువాత వారి శిష్యులలో ఇద్దరు యెరూషలేము నుండి ఎమ్మావుసు గ్రామానికి ప్రయాణమైపోతూ ఉన్నారు. అయితే మార్గ మధ్యంలో యేసు వారిని వెంబడించడం ఆరంభించారు. 4-5 మైళ్ళ పాటు ప్రయాణం చేశారు. కలిసి నడుస్తున్నప్పటికి కూడా అనేక విషయాలు వారు మాట్లాడారు. యేసు తాను జీవించినంత కాలంలో తప్పకుండా సజీవుడిగా లేస్తాడని వాగ్దానం చేశారు. అయితే ఇది 3వ రోజు, ఏమీ జరిగినట్లు అనిపించడం లేదు, చాలా విచారంగా ఉంది అని ఆ ఇద్దరు శిష్యులు పలుకుతూ ఉన్నారు. కొందరు స్త్రీలు ఆయన సమాధి వద్దకు వెళ్ళి చూడగా సమాధి ఖాళీగా ఉండటం, దేవదూతలు కనిపించి యేసు ఇక్కడ లేడు, ఆయన ఉత్థానమయ్యాడని చెప్పటం, అయితే మాకెవరికి కూడా కనిపించకపోవటం, కనుక అలానే తగిన శిష్యులు కూడా వెళ్ళి చూడగా ఆ సమాధి ఖాళీగానే ఉంది. అయితే సజీవుడిగా లేచాడని దేవదూతలు చెప్పినటువంటి ఆ యేసు ఎక్కడ ఉన్నాడు, మాకు కనిపించడం లేదు, చాలా విచారంగా ఉందని ఆ ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు. యేసు అదంతా ఆలకిస్తూ ఉన్నాడు. వారి వెంటనే నడుస్తూ ఉన్నాడు. వారికి అనేక విషయాలు తెలియజేశారు. అయినా కూడా వారితో నడుస్తున్నటువంటి యేసు నిజంగా ఉత్థానుడైనటువంటి యేసు అనే గుర్తించలేదు. ఒక బాటసారిగా మాత్రమే వారు గుర్తించారు. చివరకు సాయంత్రం వేళ అయింది.
యేసు వారిని వీడి వెళ్ళిపోతుండగా, ఉండండి, సాయంత్రం అయింది, కలిసి మాతో ఉండండి అని కోరినప్పుడు యేసు వారితో ఉండిపోయాడు. వారు భోజనానికి కూర్చున్నప్పుడు యేసు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి తక్కిన 2 శిష్యులకు పంచిపెట్టారు. ఎప్పుడు అయితే యేసు రొట్టెను త్రుంచి వారికి ఇచ్చారో అప్పుడే వారు ఈ నిజంగా యేసు ఉత్థానుడయ్యాడని యేసును వారు గుర్తించారు. దీనిలో ఒక అంతరార్థం అనేది ఉంది. ఆ అంతరార్థాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించాలి. రొట్టెను విరచి పంచిపెట్టడంలో ఆ 2 శిష్యులు యేసును గుర్తించారు. అనగా మనం మన జీవితాన్ని విరచినప్పుడు, ఇతరులకు పంచినప్పుడు అందులో యేసు ఉన్నారని మనం గ్రహించాలి. మార్గమధ్యం 4-5 కిలోమీటర్లు దూరం ప్రయాణం కలిసి చేసినప్పటికీ కూడా యేసును ఆ 2 శిష్యులు గుర్తించలేకపోయారు. రొట్టెను ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చినప్పుడే ఆ 2 యేసును గుర్తించారు. నిజంగా ఉత్థానుడయ్యాడని వారు తెలుసుకున్నారు. ఆ సంతోషాన్ని తిరిగి యెరూషలేము వెళ్ళి తక్కిన శిష్యులతో పంచుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని యేసు రొట్టెను విరిచినట్లే మనం కూడా విరచి ఇతరులకు పంచిపెట్టాలి. యేసు తన జీవితాన్ని విరచి, తన జీవితాన్ని రొట్టె వలె విరచి ఇతరులకు పంచిపెట్టాడు. నిర్భాగ్యులు, కుంటివారు, గుడ్డివారు, అనాథలు, చెవిటివారు ఎందరెందరినో ఆదరించారు. వారికి జీవాన్ని ప్రసాదించారు. అనగా యేసు అడుగడుగున తన జీవితాన్ని త్రుంచి విరచి ఇతరులకు ఆ రూపంలో పంచిపెట్టినట్టుగా మనం గ్రహించాలి. అలానే సహోదరి సహోదరులారా, మనం పౌలు గారి జీవితాన్ని పరిశీలించినట్లయితే ఆ పౌలు గారి జీవితంలో కూడా ఇలానే జరిగినట్లుగా మనం గ్రహించగలం. పౌలు సువార్త బోధ నిమిత్తం ఎంతో శ్రమించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. ఆ విషయాన్ని గూర్చి క్లుప్తముగా కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 6వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఆలకిస్తున్నాం. పైగా బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించడం ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందు మేము దేవుని సేవకులమని ప్రదర్శిస్తున్నాం. అలానే మేము గౌరవింపబడితిమి, అదే సమయంలో మేము అవమానింపబడితిమి కూడా. మేము నిందింపబడితిమి, అదే సమయంలో మేము స్తుతింపబడితిమి కూడా. అసత్యవాదులుగా అవమానింపబడినను మేము సత్యమునే పలుకుతున్నాం. మేము అనామకులుగా ఉండి అందరకు తెలిసిన వారమే. మేము మరణించున్నను జీవిస్తూనే ఉన్నాం. మేము శిక్షింపబడినను చంపబడలేదు, కానీ మేము పెక్కు మందిని భాగ్యవంతులను చేస్తున్నాం. ఒక ప్రక్క బాధలు, కష్టాలు, అవమానాలు, మరో ప్రక్క ఆ బాధల్లో, కష్టాల ద్వారానే వారికి ఊరట అనేది లభిస్తూ వచ్చింది. ఆ బాధల్లో యేసు శిలువ, ఆ ఊరటలో యేసు ఉత్థానం అనేది మనం గ్రహించాలి. ఆ విధంగా
పౌలు తన జీవిత సర్వస్వాన్ని ఒక ప్రక్క బాధలతో, మరో ప్రక్క అదే సమయంలో ప్రభు ప్రసాదించేటువంటి శక్తి ఊరటతో ముందుకు సాగిపోయారు. ఆయన జీవితం అంతా కూడా శిలువ ఉత్థానంతో కూడి ఉన్నట్లుగా మనం గ్రహించాలి. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి బాధలు కష్టాలు అనుభవిస్తూ, ఎన్నో అవమానాలు అనుభవిస్తూ, తద్వారా ఆ బాధల ద్వారా, శ్రమల ద్వారా అనేక మందిని భాగ్యవంతులను చేసేటువంటి తృప్తి, ఆనందం ఆయనలో కలిగింది. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, 60 సంవత్సరాల పాటు గురువుగా నేను జీవించి, నా జీవితాన్ని కూడా, నా జీవితం అనే రొట్టెను త్రుంచి విరసి అనేక మందికి పంచిపెట్టినట్టుగా నేను భావిస్తున్నాను. ఆనాడు యేసు తన జీవితాన్ని త్రుంచి పంచినట్లు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆశీర్వదించి త్రుంచి విరచి వారికి పంచిపెట్టారు. అనగా వారి జీవితాన్నే నిజంగా విరచి వారికి జీవాన్ని ప్రసాదిస్తున్నట్టుగా మనం భావించాలి. అలానే నా 60 ఏళ్ల జీవితాన్ని కూడా ఆ కోణంలో చూసి అనేక శ్రమలు అనుభవించాను, బాధలు అనుభవించాను, అవమానాలు అనుభవించాను, సిలువ కష్టాలను అనుభవించాను. అయితే ఆ శ్రమ వృధాగా పోలేదు. ఆ శ్రమ ఫలితాన్ని ప్రసాదించినట్లుగా కూడా నేను భావిస్తున్నాను. అనగా ఒక ప్రక్క సిలువ, మరో ప్రక్క ఉత్థానం. ప్రభు సిలువ, ప్రభు ఉత్థానంలో మనం ఆ విధంగా పాలు పంచుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు తన బాధల ద్వారా, బోధ ద్వారా అనేక మందిని భాగ్యవంతులను చేశాడు. అలానే నేను నా జీవితంలో ప్రభు వాక్కు ద్వారా, అలానే ప్రభు సంస్కారముల ద్వారా, అలానే విద్యాభిక్ష ద్వారా, సాంఘిక సంక్షేమం ద్వారా, అభివృద్ధి పథకాల ద్వారా ఎన్నో విధాల శ్రమతో కూడినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి ద్వారా నేను అనేక మందిని భాగ్యవంతులను చేసినట్లుగా భావిస్తున్నాను. అనగా ఆ శ్రమల ద్వారా ఫలితం అనేది కూడా చవిచూచాను. అదే మనకు మంచి ఆనందం, ఊరటను ప్రసాదిస్తుంది. అదే మన జీవితంలో అడుగడుగున అనుభవించేటువంటి ఒక ప్రక్క సిలువ, ఆ సిలువ ద్వారా ప్రభు ఉత్థానం మనం భాగస్థులవుతున్నాం. ఆ విధంగా మనం జీవించాలి, సేవా జీవితాన్ని కొనసాగించాలనేటువంటి సందేశం ఇదని మనం ప్రత్యేకంగా గుర్తించాలి. కొన్ని సందర్భాల్లో ఎంత శ్రమించినా, ఎన్ని బాధలు కష్టాలు పడ్డా ఫలితం అనేది వెంటనే కల్పించకపోవచ్చు. ఆ విషయాన్ని గూర్చి యెషయా ప్రవక్త గ్రంథంలో ఒక చక్కని వాక్యాన్ని మనం ఆలకిస్తున్నాం. యెషయా ప్రవక్త గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనం. ప్రవక్త కూడా ఎంతో శ్రమించాడు. యెషయా ప్రవక్త ఎన్నో బాధలకు గురయ్యాడు. అయితే ఆశించినటువంటి ఫలితం తనకు కనిపించడం లేదు. అప్పుడు ఈ విధంగా ఆవేదన చెందాడు. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని. ఈ భావన గురువుల్లో కూడా కొన్ని సందర్భాల్లో కలగవచ్చు. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని, నా బలమునంతటిని వినియోగించినప్పటికీ ఫలితము సాధింపజాలనైతిని అని అనుకుంటుని. ఎంతో శ్రమపడ్డాను, నా శక్తినంతా వినియోగించాను, అయితే ఫలితం నాకు కనిపించడం లేదు అనే
భావన ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనెను, ప్రభు తప్పక నా కోపు తీసుకొనెను, నా కృషికి నన్ను బహుకరించును, నా కృషికి నన్ను బహుకరించునని యెషయా ప్రవక్త తన శ్రమల్లో బాధల్లో అటువంటి అనుభూతిని పొందాడు. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నాం. అయితే కొన్ని సందర్భాల్లో ఆ నిరాశ అనేది కలగవచ్చు, ఫలితం అనేది కనిపించకపోవచ్చు. అయితే తప్పకుండా ప్రభు మన శ్రమను, మన సేవలను గుర్తించి ఆయన నిర్ణీత సమయంలో, ప్రభువు నిర్ణయించినటువంటి సమయంలో ఆ ఫలితాన్ని కూడా మనకు ఇస్తారు. అదే మనం అనుభవించవలసినటువంటి శిలువ ఉత్థానం. ఆ విధంగా సేవా జీవితం అనేది కొనసాగుతూ ఉండాలి, ముందుకు సాగిపోతూ ఉండాలి. అలానే కొందరు అడగవచ్చు, మన జీవితం అనే రొట్టెను ఇతరులకు పంచి ఇవ్వాలి అని అన్నాము కదా, ఎలా చేయాలి? ఎలా మన జీవితం అనే రొట్టెను ఇతరులకు పంచి ఇవ్వాలి అంటే కొన్ని ఉదాహరణలు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొన్నిటిని మాత్రం మీకు చదివి వినిపిస్తాను. యెషయా ప్రవక్త గ్రంథం 58వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. మీరు అన్యాయపు బంధములను అన్యాయ బంధాలు ఇప్పినప్పుడు నిజంగా మన జీవితం అనే రొట్టెను విరచి పంచిస్తున్నాం. ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకు గురి చేయకుడు, మీ భోజనమును ఆకలి కొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలు లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుడు వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మారును, మీ పుణ్యము మీ ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు చేసినటువంటి పుణ్యం మీ ముందు నడుస్తూ ఉంటుంది, నా సాన్నిధ్యం, నా ప్రజెన్స్ మీ వెనుక ఉంటుందని ప్రభు పలుకుతున్నారు. మనం మన జీవితం అనే రొట్టెను అనేక మంది నిర్భాగ్యులకు పంచిపెట్టినప్పుడు అదే మన శిలువ, అదే మన ఉత్థానం. ప్రభు అక్కడ ఉన్నాడు, రొట్టెను విరచటంలో ప్రభు సందర్శిస్తున్నాడు. కనుక ఆ విషయాన్ని మనం జీవిత పర్యంతం కూడా జ్ఞప్తిదించుకొని ఆ విధంగా జీవించడానికి ప్రభు సహకారాన్ని, పవిత్రాత్మ శక్తిని ప్రసాదించమని ప్రత్యేకంగా వేడుకుందాం. అందరం దయచేసి నిలబడదాం. సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, పరలోకమును భూలోకమును కనిపించు వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పితా సర్వేశ్వరుని జనితైక సుతుడును ఒకే నాదుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. మీరు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించిరి, దేవుని నుండి దేవునిగా, జ్యోతి నుండి జ్యోతిగా, నిజ దేవుని నుండి నిజ దేవునిగా జన్మించిరి. జన్మించిన వారు
సృష్టింపబడిన వారు కారు. పితతో ఏక స్వభావము గలవారు, ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకు మన రక్షణ కొరకు పరలోకము నుండి దిగి వచ్చిరి. పవిత్రాత్మ ప్రభావము వలన కన్య మరియమ్మ ద్వారా శరీరము ధరించి మానవుడాయెను. మరియు పోన్సు పిలాతుని క్రింద స్లేవ మీద కొట్టబడి బాధపడి సమాధి చేయబడిరి. వేద గ్రంథం 3వ రోజు మరల జీవము లేచిరి. పరలోకానికి పిత యొక్క గుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు మరల మహిమతో వేంచేయుదురు. వారి రాజ్యమునకు అంతమే ఉండదు. పితపుత్రుల నుండి బయలుదేరెడును ఏలిన వారును జీవదాతయును పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఏక పవిత్ర కథోలికా అపోస్తులికా తిరుసభను విశ్వసించుచున్నాను. పాప విమోచనము నసగు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుచున్నాను. ఆమేన్. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయక వచ్చావు దేవా. అర్పించద నా సర్వము దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయము ఇచ్చావు దేవా, నా అర్పణ చేయక వచ్చాను దేవా. అర్పించద నా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. ఒక జత గువ్వలు లేని పేదను, బలి కానుక తేని దీనను ఓ దేవా. ఒక జత గువ్వలు లేని పేదను, బలి కానుక తేని దీనను ఓ దేవా.
పేదరాలి దీనత్వంతో వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయు. పేదరాలి దీనత్వంతో వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయు. అర్పిత హృదయము ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించెదన సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిష్య ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయం చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వసత్యగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడని కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈలైన క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతడు శాశ్వత బలి అర్పణ విధానం స్థాపించెను. మేము కూడా బలిని అతని జ్ఞాపకార్థం అర్పింపబడిన మమ్మ ఆజ్ఞాపించెను. తను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకున్న ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును మేము భుజించినప్పుడల్లా మేము శక్తిని పొందుతున్నాము. అతడు మా కొరకు దారపోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడల్లా మేము శుద్ధిని అందుతున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకతులతో ఏకమై మేము మహిమ గీతముతో నిరతము సూచించినట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా. ప్రభువు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయో నిన్ను సుంచుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పవిత్రాత్మ ప్రభావన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమును నిర్మల బలి అర్పించుటకై ప్రజల నిరతము పిలుస్తున్నావు. కావున ప్రభువా, ఈ కారణం నీ సముఖం తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీడిని పవిత్రపరచ ప్రతిపాలుస్తున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శ్రీరక్తములగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత నెరవేర్చున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మహోన్నతుడా, మీకే మహిమా, మీకే ఘనత, మీకే ఆరాధన.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారణకై ధారపోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు ప్రభువా, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేయించి నిద్రచూ సమయము ఈ పవిత్ర జీవన బలిని కృతంతో నీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శిశువు యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుస్తున్నాము. తన మరణం ద్వారా మనతో సిక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శ్రీరక్తులతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్లా దయచూపుము. మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్పతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుచున్న మీ పవిత్ర సంఘమును, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పాలనాధికారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొని ఉన్న ప్రజలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్తము ప్రకారము మీ సముఖంలో చేరియున్న ఈ నీ ప్రియ బిడ్డల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, 4 దశల చెదరియున్న నీ బిడ్డలనందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ, దిక్కులేని ఆత్మలను దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ
మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన ఆహారము మాకు నేర్పివ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుకరణ పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమన నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శిశువ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ నుందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. ఈశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రను కాను. అయినా మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. నా తప్పిదములు పాపములు క్షమించబడు.
ప్రజలారా నా ప్రియులారా నా దేహమును నా రుధిరమును నా ప్రజలారా నా ప్రియులారా దేహమును నా రుధిరమును జీవం పొందండి తగించండి దించండి నా ప్రజలారా నా ప్రియులారా నా దేహమును నా రుధిరమును క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 60 సంవత్సరాల గురుత్వ జూబిలీని మన మేత్రాసన బిషప్ గారైనటువంటి గౌరవనీయులు శ్రీ 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 గాలిబాలి తండ్రి గారు జరుపుకుంటూ ఉన్నారు. ఈ కృతజ్ఞత దివ్య పూజలో మనమందరము కూడా పాల్గొనటం అనేది మనకు దక్కినటువంటి ఒక గౌరవంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన మేత్రాసనం తరపున 60 సంవత్సరాల జూబిలీని కొనియాడుతూ ఉన్నటువంటి గాలిబాలి తండ్రి గారిని సన్మానించటానికి మన మేత్రాసన వికార్ జనరల్ మాన్సిగ్నోర్ రెవరెండ్ ఫాదర్ తలారి బాలరాజు గారు, అదేవిధంగా మన మేత్రాసన ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ సగినాల పాల్ ప్రకాష్ గారు, అదేవిధముగా మన కడప డీన్ రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాదరావు స్వామి, అదే విధముగా మన యొక్క సెక్రటరీ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ లూర్దు, వీళ్ళు నలుగురు వచ్చి మన మేత్రాసన బిషప్ గారిని సన్మానం చేస్తారు. గట్టిగా థ్యాంక్ యూ. సిస్టర్ మర్సీ, థ్యాంక్ యూ. Congratulations to you. Congratulations to you. Congratulations to you, my Lord. Congratulations to you. Congratulations to you. Congratulations to you. Congratulations to you, my Lord. Congratulations to you. Many long lives to you. Many long lives to you. Many long lives to you, dear my Lord. Congratulations to you. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నా యాజక అభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాస పరమరహస్యమును నా మహిమ కొరకు సంతోషంతో కొనియాడితిరి. ఈ దివ్యబలిలో నేను నిర్వహించిన మా పరమరహస్యము నా జీవితంలో అంతర్భాగమునట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు వారా మనవి చేస్తున్నాము.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిమంతుడును దయామడిన సర్వేశ్వరుని స్తుతిని ప్రతభాగమును మీరు విశ్వసించుతున్నారు. అతని పునరాగము కొరకు నిరీక్షించుతున్నారు. అతని ఆగమన మీ జీవితంలో వెలుగుతూ నింపి పవిత్ర మనసునుగాక. సర్వేశ్వరుడు మీ గట్టి విశ్వాసమును ఆనందమైన నమ్మకమును క్రియాశీలము గల దైవప్రేమ దండిగా వసుకునుగాక. మన రక్షకుని మనిషి అవతారమును కూర్చి ఆనందించి మిమ్ములను అతను మహిమతో మరలా వెంచేసినప్పుడు నిత్య జీవపరమతో నింపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Thank you, Jesus. We worship Jesus. Thank you, Jesus. Worship you, Jesus. Thank you, Jesus. Worship you, Jesus. Thank you, Jesus. Adore you, Jesus. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము.